హాయ్ పిల్లలు, నేను మీ చిందాడ చిన్నోడు మాస్టర్ని. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లం కాకినాడలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు 10వ తరగతి పాఠ్యాంశంలో ఎర్రన్న గారు రాసినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని చెప్పుకుందాం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని సేవించడమే ధర్మాలన్నిటిలోకి ఉత్తమమైనటువంటి ధర్మము. అలాంటి ఉత్తమ ధర్మాన్ని తెలిపేటువంటి ప్రత్యక్ష దైవం అనే పాఠ్యాంశాన్ని ఇప్పుడు తెలుసుకుందామా? పాఠములోని ముఖ్య అంశాలు: 1. చదవండి, ఆలోచించి చెప్పండి. 2. ఉద్దేశం. 3. కవి పరిచయం. 4. ప్రక్రియ ఇతిహాసం. 5. నేపథ్యం. 6. 1వ పద్యము నుండి 4వ పద్యం వరకు అభ్యసన లక్ష్యాలను ఒకసారి పరిశీలిద్దాం. అభ్యసన లక్ష్యాలు: పాఠ్యాంశ ఉద్దేశాన్ని తెలియచేయడం, కవి ఎర్రన జీవిత రచనా విశేషాలను వివరించడం, ఇతిహాస ప్రక్రియ లక్షణాలను తెలియపరచడం, పాఠ్యాంశ నేపథ్యాన్ని వివరించడం, ధర్మవ్యాధుడు కౌసుకుని పాత్రల గురించి తెలియపరచడం, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలియచేయడం. పిల్లలు, అభ్యసన లక్ష్యాలను విన్నారు కదా? ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండిలోని పద్యము నేర్చుకుందాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోన చెదలు పుట్టాదా గిట్టాదా. పుట్టాలోని చెదలు పుట్టాదా గిట్టాదా. విశ్వాదాభిరామ వినురావేమా. విశ్వాదాభిరామ వినురావేమా. పిల్లలు, వేమన రాసినటువంటి ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే. పుట్టలోన చెదలు పుట్టుచు చచ్చుచూ ఉండును. కాబట్టి దయాగుణము ముఖ్యమని భావం. పిల్లలు, పద్యమును పద్య భావమును విన్నారు కదా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆలోచించి సమాధానాలు చెప్పండి. 1వ ప్రశ్న: ఎవరి మీద దయ కలిగి ఉండాలి? ఆ. తల్లి మీద. ఆ. తండ్రి మీద. ఈ. తల్లిదండ్రుల మీద. ఈ. ఎవరి మీద కాదు. సమాధానం: ఈ. తల్లిదండ్రుల మీద. రెండవ ప్రశ్న: కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు? ఆ. తల్లిదండ్రులను. ఆ. దయలేని పుత్రుడిని. ఈ. సజ్జనులను. ఈ. అందరినీ. సమాధానం: ఆ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని. ఈ చిత్రాన్ని బట్టి తల్లిదండ్రుల సేవలో తరించేది ఎవరు? ఆ. పెద్దలు. ఆ. ఉపాధ్యాయులు. ఈ. పిల్లలు. ఈ. తల్లిదండ్రులు. సమాధానం: ఈ. పిల్లలు. సరి అయిన సమాధానాలు చెప్పారు పిల్లలు. మీ అందరికీ నా అభినందనలు. పిల్లలు, ఇప్పుడు పాఠ్యాంశం ఉద్దేశం తెలుసుకుందామా? ఉద్దేశం: లోకములో కంటికి కనిపించే దేవతలు అమ్మానాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నిటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. పిల్లలు, పాఠ్యాంశం ఉద్దేశం విన్నారు కదా? ఇప్పుడు మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. ఆలోచించి సమాధానాలు చెప్పండి. 1వ ప్రశ్న: లోకములో కంటికి కనిపించే దేవతలు ఎవరు? ఆ. అత్తమామలు. ఆ. అన్నదమ్ములు. ఈ. గురు శిష్యులు. ఈ. తల్లిదండ్రులు. సమాధానం: ఈ. తల్లిదండ్రులు. రెండవ ప్రశ్న: తల్లిదండ్రులను సేవించడమే
ధర్మాలన్నిటిలోకి ఉత్తమ ధర్మమని తెలిపే పాఠము ఏది? ఆ బతుకు గంప, ఆ ప్రత్యక్ష దైవాలు, ఈ రాజధర్మం, ఈ శతక మాధుర్యం. సమాధానం ప్రత్యక్ష దైవాలు. పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఇప్పుడు ప్రత్యక్ష దైవాలు పాఠము రాసిన కవి పరిచయం గురించి తెలుసుకుందాం. కవి పరిచయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో ఎర్రాప్రగడ 3వ కవి. ఈయన క్రీస్తు శకము 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పొత్తమ్మ, సోరనలు. పాకనాడు సీమ, ప్రకాశం జిల్లా కందుకూరు సమీపములో గుడ్లూరు గ్రామములో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్యపర్వ శేషం, నృసింహ పురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వములోని 5వ ఆశ్వాసము నుంచి స్వీకరించబడింది. పిల్లలు కవి పరిచయం విన్నారు కదా, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. మొదటి ప్రశ్న, కవిత్రయములో ఎర్రన ఎన్నవ కవి? ఆ ప్రథమ కవి, ఆ రెండవ కవి, ఈ మూడవ కవి, ఈ నాలుగవ కవి. సరైన సమాధానం ఈ మూడవ కవి. రెండవ ప్రశ్న, ఎర్రన ఏ రాజు ఆస్థానములో కవిగా ఉన్నాడు? ఆ రాజరాజ నరేంద్రుడు, ఆ ప్రోలయ వేమారెడ్డి, ఈ శ్రీకృష్ణ దేవరాయలు, ఈ రఘునాథరాయలు. సరైన సమాధానం ప్రోలయ వేమారెడ్డి. మూడవ ప్రశ్న, ఈ కింది వానిలో ఎర్రన రచన కాని దానిని గుర్తించండి. ఆ నృసింహ పురాణం, ఆ రామాయణం, ఈ హరివంశం, ఈ అరణ్యపర్వ పూర్వభాగం. సరైన సమాధానం ఈ అరణ్యపర్వ పూర్వభాగం. నాలుగవ ప్రశ్న, కవి ఎర్రన రచనా శైలిని గుర్తించండి. ఆ రసాభ్యుచిత బంధం, ఆ నాటకీయత, ఈ సూక్తి వైచిత్రి, ఈ అక్షర రమ్యత. సరైన సమాధానం ఈ సూక్తి వైచిత్రి. చాలా చక్కగా సమాధానాలు చెప్పారు పిల్లలు, మీకు నా అభినందనలు. ఇప్పుడు పాఠ్యాంశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసము అంటే ఇలా జరిగింది అనే అర్థం ఉంది. ఇది ఒక కాలములో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశము గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపములోకి రాకముందు ఆసు రూపములో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. పిల్లలు ప్రక్రియ ఇతిహాసం గురించి విన్నారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానాలు చెప్పండి. 1. ఇలా జరిగింది అనే అర్థం తెలిపిన కవితా ప్రక్రియ
ఏది? ఆ పురాణం, ఆ ఇతిహాసం, ఈ ప్రబంధం, ఈ కథానిక. సరైన సమాధానం ఆ ఇతిహాసం. రెండవ ప్రశ్న, ఇతిహాసాలలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది? ఆ నాటకీయత, ఆ వర్ణన, ఈ కథాకథనానికి, ఈ ఏది కాదు. సరైన సమాధానం ఈ కథాకథనానికి. మూడవ ప్రశ్న, ఒక కాలములో ఒక రాజ్య వంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశము గల రచనను ఏమంటారు? ఆ ప్రబంధం, ఆ పురాణం, ఈ పురాణ కథ, ఈ ఇతిహాసం. సరైన సమాధానం ఈ ఇతిహాసం. నాలుగవ ప్రశ్న, రామాయణ మహాభారతాలకు ఏమని పేరు? ఆ ప్రబంధం, ఆ పురాణం, ఈ ఇతిహాసం, ఈ పైవన్నీ. సరైన సమాధానం ఈ ఇతిహాసం. పిల్లలు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. మీకు మరొక్కసారి అభినందనలు. ఇప్పుడు పాఠ్యాంశ నేపథ్యం ఉందామా? నేపథ్యం: అరణ్యవాసములో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైనున్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైనున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరములో నివసించే ధర్మవ్యాధుణ్ణి కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళతాడు. ఈ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. పిల్లలు, పాఠ్యాంశ నేపథ్యం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించి సమాధానాలు చెప్పండి. ఒకటవ ప్రశ్న, అరణ్యవాసములో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి ఎవరి గాథను చెబుతాడు? ఆ దుర్యోధనుడు, ఆ బృహస్పతి, ఈ కౌశికుడు, ఈ విశ్వామిత్రుడు. సరైన సమాధానం ఈ కౌశికుడు. రెండవ ప్రశ్న, మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరింది ఎవరు? ఆ ధర్మవ్యాధుడు, ఆ మార్కండేయ మహర్షి, ఈ బృహస్పతి, ఈ కౌశికుడు. సరైన సమాధానం ఈ కౌశికుడు. మూడవ ప్రశ్న, మిథిలా నగరములో నివసించే వ్యక్తి ఎవరు? ఆ కౌశికుడు, ఆ ధర్మరాజు, ఈ మార్కండేయుడు, ఈ ధర్మవ్యాధుడు. సరైన సమాధానం ఈ ధర్మవ్యాధుడు. పిల్లలు, నాలుగవ ప్రశ్న, కౌశికుడు ఏ చెట్టు నీడలో కూర్చుని వేదాధ్యయనం చేస్తుంటాడు? ఆ రాగి చెట్టు, ఆ ఉసిరి చెట్టు, ఈ మామిడి చెట్టు,
ఈ మర్రి చెట్టు. సరైన సమాధానం ఈ మర్రి చెట్టు. పిల్లలు, సరైన సమాధానాలు చెప్పినందుకు మీ అందరికీ అభినందనలు. పిల్లలు, ప్రత్యక్ష దైవాలు పాఠములోని మొదటి పద్యమును చెప్పుకుందాము. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబైనది కలదొక ధర్మము. భూనుత అది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజం బగుమూలంబైనది కలదొక ధర్మము. భూనుత అది నీకు దృష్టముగా ఎరిగింతున్. పద్యభావము. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియచేస్తాను. 2వ వచనము. అభ్యంతర గృహంబనుకు రమ్మని అతనిని తోడ్కొని చని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ తన జననీ జనకుల అభిమతాహార పరితోషితుల పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల నతనికింజూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారలన్ కుశలం బడిగిన నయ్యిరువురన్ పుత్రునకిట్లనిరి. భావం. అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నతాసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. అన్న కుమార, నీ ఎట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటన్ గడమ సెపుమా. నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు పరమాయురర్ధ సంపదలన్ గనుము. నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్యే. మానుషాదేహమేల ధరించితో కాని తత్వమారయన్ పరదేవత వీవు సంధియము వలదు. వాంగ్మనః కర్మముల పితృవత్సలత్వమొక్క రూపుగా జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరున్ నిన్నిన్ని జామదగ్ను నొకని ఎన్నంగదగుగాక యొరులు గలరే. సద్గుణాకరున్ నిన్నెన్ని జామదగ్ను నొకని ఎన్నంగదగుగాక యొరులు గలరే. భావం. ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడు
కుమారుడై ఉండగా మాకేము లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలము జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానము లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటి రారు. 4వ వచనం. అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికునన్ జూపి ఇమ్మహాత్ముండు మనలన్ జూచు వేడ్కనిట వచ్చెనని చెప్పిన ఆ వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్ గైకొని అతండు వారలన్ కుశలంబడిగి అంత అవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. పిల్లలు, భావమును చూద్దాం. అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. పిల్లలు, పాఠమును విన్నారు కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సరిగా ఆలోచించి సమాధానాలు చెప్పండి. 1వ ప్రశ్న. ధర్మవ్యాధుడిని సర్వజ్ఞుడు అని ఎవరు అభినందించారు? ఆ. కౌశికుడు, ఆ. ధర్మరాజు, ఈ. తల్లిదండ్రులు, ఈ. మార్కండేయ మహర్షి. సరైన సమాధానం ఆ. కౌశికుడు. 2వ ప్రశ్న. ధర్మవ్యాధుడు సగౌరవంగా ఎవరిని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు? ఆ. గురువుని, ఆ. తల్లిదండ్రులను, ఈ. కౌశికుడిని, ఈ. ధర్మరాజుని. సరైన సమాధానం ఈ. కౌశికుడిని. 3వ ప్రశ్న. మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు అని ఎవరు ఎవరిని గురించి అన్నారు? ఆ. కౌశికుడు ధర్మవ్యాధునితో, ఆ. గురువు కౌశికునితో, ఈ. మార్కండేయ మహర్షి ధర్మవ్యాధునితో, ఈ. తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో. సరైన సమాధానము ఈ. తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో. పిల్లలు, చాలా చక్కగా ప్రశ్నలకు జవాబులు చెప్పారు. మీ అందరికీ మరొక్కసారి అభినందనలు. పిల్లలు, ఇంతవరకు పాఠం విన్నారు కదా. ఇప్పుడు ఇంటి పనిగా కొన్ని ప్రశ్నలు ఇస్తాను. మీ ఉపాధ్యాయుల సూచనలతో తెలుసుకుని చేసుకుని రండి. 1. ప్రత్యక్ష దైవాలు పాఠం రాసిన కవిని గురించి రాయండి. 2. ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క నేపథ్యాన్ని వివరించండి. 3. ఈ పాఠము ద్వారా తల్లిదండ్రుల గొప్పతనం గురించి మీరు ఏమి గ్రహించారో మీ సొంత మాటల్లో రాయండి. పిల్లలు, చాలా చక్కగా పాఠం విన్నారు కదా. మీ అందరికీ నా అభినందనలు. మిగిలిన పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం.